హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎంతో ఎదురుచూస్తున్న పార్ట్ 2 వీడియో వచ్చేసింది. అది ఒక చీకటి రాత్రి. నిశ్శబ్దంగా ఉన్న ఆ ఊరిలో రాము గొర్రెల దగ్గర నిద్రపోతూ ఉన్నాడు. అంతలోనే అనుకోకుండా వచ్చిన దొంగలు 20 గొర్రెలను దొంగలించారు. తెల్లవారితే ఆ దృశ్యం చూసి రాము గుండె పగిలిపోయింది. ఇవి నాన్న ప్రాణాల్లాంటి గొర్రెలు అని కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. దొంగతనం జరిగిన తర్వాత రాము నాన్నకు ఏమి చెయ్యాలో తెలియలేదు. చివరికి బాధతో ఉన్న గొర్రెలన్నీ అమ్మేయాల్సొచ్చింది. ఆ డబ్బుతో వాళ్ళొక చిన్న ఇల్లు కట్టుకున్నారు. కాని ఇల్లు ఉన్నా ఆ ఇంట్లో ఆనందం లేదు. అప్పుడు రాము నిర్ణయం తీసుకున్నాడు. ఇలా కాదు, నేను నా కుటుంబాన్ని నిలబెట్టాలి అని. అలా రాము జేసీబీ నేర్చుకోటానికి వెళ్ళాడు. పగలు పని, రాత్రి అలసట, ఎన్ని కష్టాలొచ్చినా రాము వెలక్కి తగ్గలేదు. 1 సంవత్సరం తర్వాత రాము జేసీబీని తన ప్రాణాల్లా నడపగలిగాడు. ఇప్పుడు ఊరంతా రాము అంటే కష్టం తెలిసినోడు అని చెప్పుకునేవాళ్లు. కాని విధి మళ్లీ పరీక్ష పెట్టింది. ఒకరోజు కాలొచ్చింది. రాము, నీ నాన్నకు హెల్త్ బాలేదు అని. ఆ మాట విన్న వెంటనే రాము చేతిలో ఉన్న జేసీబీ వదిలేసి ఎలాంటి ఆలస్యం లేకుండా ఇంటికి బయల్దేరాడు. మనసులో ఒక్కటే భయం, నాన్నను ఏమీ కాకూడదు అని. కాని ఇంటికి చేరేలోపే రాము నాన్న. ఆ క్షణంలో రాము పరిస్థితి ఏంటి? తరువాత అతని జీవితం ఎలా మారింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే పార్ట్ 3 తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. హార్ట్ నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.